ఇంకా చంద్రబాబు నాయుడు గారు స్టైల్ అన్నీ కూడా మీకు ఒకసారి చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనకి ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు. కోపం ఉండదు, ప్రేమ ఉండదు. రాజశేఖరుని మామూలు ఆడు, మీలాగా నాలాగా అతడు కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం అన్నీ ఉంటాయి మామూలు మనిషిలాగా. అన్నీ మాది సామాన్య మానవుడిలాగా. చంద్రబాబు నాయుడు గారికి అసలు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద ప్రేమ ఉండదు, ఎవరి మీద అనురాగం ఉండదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన చెప్తారండి ఏమన్నా? చెప్తూనే ఆయన మామూలాడని చెప్పి కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అనురాగం ఉంటుంది. ఒక మాట చెప్పాను నేను, చెప్తే శివాజీ అన్నాడని కూడా ఆయనకి చెప్పారు ముఖ్యమంత్రిగా ఉండగానే. ఇప్పుడు దుంప తగ్గి అన్ని బాగుండి ఆ డబ్బు మీద ఆపేసి అంటే అది లేకుండా ఉంటే బాగుండేది అన్న శివాజీ అన్నాడని చెప్పారు. అయితే శివాజీని ఒక పని చేయమనండి, సోనియా గాంధీతో చెప్పమనండి, హైదరాబాద్ నుంచి చీఫ్ మినిస్టర్ డబ్బు తేవాల్సిన పని లేదని చెప్పి నేను అట్టాగే ఉంటాను సోనియా గాంధీకి చెప్పమని అన్నారు. అవునండి అని అన్నాడంట. అన్నది అంటే ఇప్పుడు రాజకీయంలో చూస్తుంటే అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడున్న రాజకీయం చేయలేరు. రోజుకి అంటే నెలకు ఒక 20 లక్షలు 10 లక్షలు కావాలండి. అది ఇప్పుడు కాదు, పదవిలో ఉన్నాడు కూడా కావాలి. ఇప్పుడు నా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాం? అందుకని ఇప్పుడు నాకు ఏదన్నా రాజ్యసభ సీట్ ఇద్దామన్నా కూడా వద్దురా బాబు అని దండం పెట్టుకునే పరిస్థితి. అంటే ఈ రాజకీయ నాయకులు ఏంటి వేల కోట్లు సంపాదిస్తున్నారు అంటున్నారండి. అంటే ఇసుక మీద కానీ లేదంటే ఈ బ్రాంతి విస్కిల్ మీద కానీ. కాదు సార్, లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి చూసారా, ఇసుక, మట్టి, లేకపోతే గ్రావెలు, మరి సారా, బియ్యము, ఇవన్నీ కూడా ఈ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి కొద్ది కళ్ళు మూసి మైన్స్ అదే మినరల్స్ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల అదంతా ఒక చోట జమ అవుతుంది వాళ్ళ దగ్గర. జమ అయిపోయి దాన్ని తీసుకొచ్చి వాళ్ళు రాజకీయాల్లో కూడా వచ్చారు. వచ్చిన తర్వాత సాంప్రదాయబద్ధంగా మా బుట్టాళ్ళు ఈ దూకుడికి తట్టుకోలేక, ఈ కరెన్సీ దూకుడు తట్టుకోలేక తప్పుకోవాల్సి వచ్చింది. అది కరెన్సీ దూకుడు తట్టుకోలేక తప్పుకోవాల్సి వచ్చింది. తప్పుకోలేకపోతే ఏం జరిగింది? వాళ్ళ రైతుల తరఫున, బడుగు వర్గాల తరఫున పనిచేసేవాడే లేకుండా పోయాడు. అంత ఇప్పుడు మీకు ఈ దేశంలో జరిగింది ఏంటంటే, నేను చాలా పర్యాలు చెబుతుంటా టైం అండ్ అగైన్, మన స్వాతంత్రోద్యమంలో ఉన్న లీడర్షిప్ యావత్తు కూడా హెచ్చు భాగం ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాళ్ళండి. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఫ్యామిలీ కానీ, సర్దార్ పటేల్ అన్నదమ్ములు కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ, లేకపోతే మన రాష్ట్రంలో రంగా గారు, లేకపోతే కల్లూరు చంద్రమౌళి గారు, నడింపల్లి నరసింహరావు పంతులు గారు, ప్రకాశం పంతులు గారు, వీళ్ళంతా ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. వీళ్ళు ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకోవటం అంటే ఇక్కడ హై స్కూల్ లేవు మనకి. అవునండి. మెట్రికులేషన్ పాస్ వెళ్ళారు. పాస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు 6 ఏళ్ళు ఉండాల్సి వచ్చింది అక్కడ. 6 ఏళ్ళు 7 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటానా వాళ్ళు ప్యూవర్టీ, అదే యవ్వన దశలో అక్కడికి వెళ్ళిపోయారు. ఓడలో పడి వెళ్ళారు వాళ్ళు. ఓడలో పడి వెళ్తే ఓడ నెలకో 15-20 రోజులకో చేరేది అక్కడికి. ఒక అన్నం పెట్టేవారు దాంట్లో అక్కడికి తిని అక్కడికి వెళ్ళారు. వీళ్ళు బడుగు దేశాలు, వీళ్ళు మనం పరిపాలిస్తున్నాం, వాళ్ళ దగ్గర డబ్బులుండి సావు అని చెప్పి వాళ్ళకి 10 పౌండ్లు ఇస్తే స్టైపెండ్, మన వాళ్ళకి 15 పౌండ్లు ఇచ్చారు. అలాగే చదువుకున్నారు. చదువుకుంటే అక్కడ ఉన్నంతకాలం ఏం చేశారు, ఎలాగా తీర్మానం ఎట్టక పెట్టాలి మనం, పార్లమెంట్లో చర్చ అలాగా జరుగుతుంది, మోషన్ ఏంటి అయితే దాన్ని ఫాలో అయ్యారు. ఫాలో అవటంతో ఏం జరిగింది, తిరిగి వచ్చారు ఇక్కడికి. వచ్చేపాటికి స్థానిక స్వపరిపాలన వచ్చింది ఇక్కడ మనకి. స్థానిక స్వపరిపాలన అంటే ఏంటి, మున్సిపాలిటీలు, లేకపోతే జిల్లా బోర్డులు, పంచాయతీలు మీరు చేసుకోమన్నారు. చేసుకోమంటే ఏం జరిగింది, వీడు ఆక్స్ఫోర్డ్లో చదువుకుని వచ్చాడురా అని చెప్పి వాడిని గబగబా వీళ్ళని క్యాండిడేట్లుగా పెట్టారు. అలాగా మున్సిపాలిటీకి ప్రకాశం పంతులు గారు, అదే మాదిరిగా నడింపల్లి నరసింహరావు పంతులు గారు గుంటూరులో, కొండ వెంకటప్పయ్య గారు, లేకపోతే ఐదవర్ కాళేశ్వర బెజవాడలో, వీళ్ళంతా మున్సిపల్ చైర్మన్లుగా వాటికి ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత అదే మాదిరిగా పైన కూడా అలహాబాద్లో జవహర్లాల్ నెహ్రూ, మోతీలాల్, మరి అటు గుజరాత్లోనే పటేల్, సర్దార్ పటేల్, విఠల్భాయ్ పటేల్, వాళ్ళు ఇట్లా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత వాళ్ళకి ఇది స్వతంత్రం రావడంతో ఇది ఒక డ్రెస్ రిహార్సల్ లాగా పనికొచ్చింది వాళ్ళకి. ఇది అందుకని పార్లమెంటులో కొంచెం సిస్టము మనకి ఎస్టాబ్లిష్ అయ్యింది. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ లీడర్షిప్ ఒక 20 ఏళ్ళు బతికింది మన దేశంలో.
జవహర్లాల్ నెహ్రూ కూడా 64 వరకు బతికాడు కదా స్వతంత్రం వచ్చినాక. అందుకని బతికిన తర్వాత కొంచెం పట్టాల మీద నిలిచింది మంది. నిలిచిన తర్వాత కాంట్రరీ టు దిస్ అక్కడేం జరిగింది, పాకిస్తాన్లో ఇద్దరే ఉన్నారు చదువుకున్న వాళ్ళు, లియాఖత్ అలీ ఖాను, రెండోవాడు జిన్నా తొందరలోనే చచ్చిపోయాడు సంవత్సరం లోపలే. తర్వాత లియాఖత్ అలీ ఖాన్ కూడా 2 ఏళ్ళలో చచ్చిపోయాడు. చదువుకున్న వాళ్ళు లేరు అక్కడ. తర్వాత డిస్ప్రపోర్షనేట్ టు ది పాపులేషన్ ఆర్మీ జనతా ఎక్కువ వచ్చింది వాళ్ళకి. ఎలాగంటే మీకు ఈ పంజాబ్, సింధు ఆ ఏరియా నుంచి ఆర్మీలోకి రిక్రూట్మెంట్ ఎక్కువ జరిగింది అప్పుడు. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉందనుకోండి ఆంధ్రదేశంలో మిలిటరీ ఎవరు వెళ్ళరండి, ఇష్టపడరు కదా. అందుకని అక్కడ సిక్ రెజిమెంటు, లేకపోతే జాట్ రెజిమెంటు, పంజాబ్ రెజిమెంట్ అని చెప్పి వాళ్ళే ఉన్నాయి. ఇక్కడ మలబార్ రెజిమెంట్ ఒకటి తప్పితే, మద్రాస్ రెజిమెంట్ తప్పితే ఏముంది, ఆంధ్ర రెజిమెంట్ లేదు కదా అసలు. లేదండి. రావడంతో వాళ్ళ సే ఎక్కువైపోయి ఒకటి రావటం, వాడిని చంపేయటం, ఇంకోటి రావడం, వాడి పిల్లల బిడ్డలు సఫా చేయటం, అలాగ వచ్చేసింది అక్కడ. దీన్ని గుండా ఏం జరిగింది, పాకిస్తాన్లో అరాచకం అయిపోయింది, మనదేమో నిలదొక్కుంది. ఈ బ్యాక్గ్రౌండ్ అది. తర్వాత ఏం జరుగుతూ వచ్చింది, ఇప్పుడు ఇవన్నీ పోయేసి పిచ్చి పిచ్చి వాళ్ళంతా వచ్చేస్తున్నారు. అది వచ్చేసి ఈ రాజకీయాలు అంటే ఎవరిని. అయితే ఇప్పుడు కొత్త పవన్ కళ్యాణ్ గురించి అంటే కూటమి ఏమైనా విన్నారా సార్? పవన్ కళ్యాణ్ గురించి అంటే కూటమి ప్రభుత్వం రావడానికి కొద్దిగా సహాయపడ్డారని అన్నారు. చేసి ఉండొచ్చు. అసలు దీంట్లో ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఏం చెబుతాం చెప్పండి మనం. అంటే ఒక రాజకీయ నాయకుడు మీరు చూస్తుంటారు కదా, ఆయన ఏ విధంగా సాయం చేస్తున్నారు డిప్యూటీ సీఎం అని కానీ. చేయను విష్ దెమ్ సక్సెస్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ అంతే తప్పితే ఓకే మనం వాళ్ళ గురించి అనుకునేది ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారని ఒక ఐడియా ఉంది సార్, ఆయన చెప్పగలరా? జనం ఓట్లేదు, ఓడిపోయాడు ఏముందంటూ. కానీ అసలు ఎందుకంటే ఆయన ఏమంటాడంటే 2,70,000 కోట్లు ఇచ్చాను కదా, పంచిపెట్టాను, నేను గెలుస్తాను, వై నాట్ 175 అన్నాడండి ఆయన. తెలిసి తెలియక మాట్లాడిన పరిపక్వత లేని మాటలు కదండి, ఇమ్మెచ్యూర్ టాక్. అంటే ఏమనుకున్నారంటే 2,70,000 అంటే 2,70,000 కోట్లు నేను పంచిపెట్టాను, డైరెక్ట్ అకౌంట్కి ఇచ్చాను కదా, నాకు 170 సీట్లు వచ్చేస్తానని ఒక భ్రమలో ఉన్నారండి ఆయన. ఆయన చేసిన పొరపాటు అసలు అప్పుడు అహంకారాన్ని జనం తట్టుకోలేరండి. అది మెయిన్. ఇక్కడ కేసీఆర్ కానీ ఎవరినైనా కానీ ఇందిరాగాంధీని తట్టుకోలేకపోయారు. రెండోది ఏంటంటే అంత మెజారిటీ వచ్చినప్పుడు న్యాచురల్గా జనానికి ఎట్లాగా ఉంటుందంటే ది ఎక్స్పెక్ట్ మూన్, చందమామను తీసుకొచ్చి నీకు చేతిలో పెట్టాలన్నంత ఆశలు పెరుగుతాయి. ఎప్పుడు అంతమంది వేశారంటే దేర్ యాంబిషన్స్ అండ్ యాస్పిరేషన్స్ ఆర్ రౌజ్డ్ టు హయ్యర్ లెవెల్. దాన్ని ఫుల్ఫిల్ చేసే సామర్థ్యం వాళ్ళకి ఉండదు. అది తర్వాత దానికి తగ్గట్టుగా అప్పుడు అఫీషియల్ యంత్రాంగం కూడా అంత తెలివితేటలు ఉన్నాడు, అంత శక్తి ఉన్నాడు కాదు వీళ్ళు. అది ఆ ప్రజల అభిష్టం ఏంటని తెలుసుకోలేకపోయారు. వీళ్ళు అనుకున్నది చేసినట్టుగా అనిపిస్తుంది మనకి. అదేమో ఛానల్ లేదు కదా వీళ్ళకి. ఇప్పుడు రామారావు ఉండేవాడు, రామారావు ఎంతమంది వచ్చినా కలిసేవాడుగా రోజును. అవునండి. ఇప్పుడు ఛానల్ ఉంటే ఏం జరుగుతుందంటే సమాచారం వస్తుంది, ఇది ప్రజల్లో ఏం జరుగుతుందని తెలుస్తుంది. అసలు వీళ్ళు ఎవరు కలవరు కదా, వీళ్ళు కలవరు కదా, ఎవరిని కలవపోయిపోయి అసలు ఏం జరుగుతుంది వీళ్ళకి, నోటీస్కి ఎట్ట వెళ్తుంది అసలు. అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారండి. వాళ్ళకి మాత్రం ఎట్లా వస్తుందండి, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మాత్రం ఎట్లా తెలుస్తుంది, వాళ్ళకి మాత్రం ఎట్లా తెలుస్తుంది. అవునండి. ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలతో టచ్లో ఉంటే అప్పుడు తెలుస్తుంది మేడం. సార్ ఉచిత పథకాలు వస్తున్నాయి సార్. ఉచిత పథకాలు అనేది బస్సు ఫ్రీ అని, తర్వాత అమ్మ ఒడి అని, లేకపోతే అమ్మకు తల్లికి వందనం, ఇటువంటి మీ అభిప్రాయం ఏంటంటారు? అంటే మీరు అనుభవశాలుగా నేను అడుగుతున్నాను మేడం, మీ అభిప్రాయం ఏంటంటారు? అసలు మీరు అడిగింది చాలామంది నాకు రోజు ఇదే మాట్లాడతారు. ఉచితం ఏంటండి వాడికి, ఇస్త్రీ పెట్టేటప్పుడు ఏంటండి వాడికి, బియ్యం ఏమిటి ఏంటండి ఉచితంగా నేను మాట్లాడతారు. మంచిదే. ఎవరితో ఇది ఈ డబ్బులు ప్రజలదండి. ప్రజలంటే ఎవరు? ఓట్లు ఎవరైతే కాదు కదా, ప్రజలంటే ఎవరు? అసలు పుట్టే ప్రతి ఒక్కడు కూడా ఒక నోరు ఉంటుంది వాడికి. ప్రతి ఒక్కడికి నోరు ఉంటుంది కదా, ఉంటుందండి. 2 చేతులు ఉంటాయి కదా, 2 కాళ్ళు ఉంటాయి కదా, ఒకడికి 4 కాళ్ళు 4 చేతులు ఉండవు కదా. అవునండి. లేకపోతే ఒకడికి 2 నోట్లు ఉండవు కదా. ప్రతి ఒక్కడు కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిలో, ఈ దేశం యొక్క పురోగతిలో భాగస్వామి. ఎవడు శక్తి కొలది వాడు. ఒక్క మెగా కృష్ణారెడ్డి మూలనే దేశం డెవలప్ అవ్వట్లేదు కదా. అవునండి. అతడి కింద పనిచేసేవాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది ఉంటేనే వాడు డెవలప్ అవుతున్నాడు. అంతే కదా. అవునండి. అయినప్పుడు అసలు ఆడికి ఉచితం ఎవరు ఇస్తున్నాడు ఉచితం? అది
వాడి కంట్రిబ్యూషన్ ఏమి లేదా ఈ దేశం డెవలప్మెంట్లోను. వాడు పన్ను కట్టట్లేదా? వాడు సారా తాగితే పన్ను కడతాడు కదా, వీళ్ళకన్నా ఎక్కువ పన్ను కడతాడు కదా ఒక భాగం. రెండోది, ఇంత చేసినాక 16 లక్షల కోట్లు ఎంతో రద్దు చేశారన్నారు బ్యాంకుల దగ్గర అప్పుచ్చుకున్న వాళ్ళు. రైతు రుణమాఫీ ఇంకా రైతులు కాదు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ది వ్యాపారస్తులు. కరెక్ట్, అవునండి. అయినప్పుడు ఎన్ని ఇస్త్రీ పెట్లు అయితే 1000 కోట్లు అవుతుంది? ఇస్త్రీ పెట్టి ఎంత అవుతుంది? ఒక 500 అవుతుందా? అవునండి. అప్పుడు 1000 రూపాయలు అనుకోండి, లేకపోతే 2000 అనుకోండి. ఎన్ని ఇస్త్రీ పెట్లు అయితే 1 లక్ష అవుతుంది. అయినప్పుడు వాడికేమో ఊరిని ఒక ఇస్త్రీ పెట్టిస్తే మీరు కడుపు బాదుకుంటా, నీకేమో ఒకవాడికి 1000 కోట్లు 5000 కోట్లు రద్దు చేయమంటే బ్యాంకులు రుణమాఫీ వాడి దగ్గర వసూలు చేసే మార్గం నీకు లేదు. వాడు ఆ డబ్బు తీసుకెళ్ళాము ఇక్కడ హైదరాబాద్లో పొలాలు కొనడం, దానికి ఫ్లాట్లుగా వేసి అమ్మటం, దాని మీద 1000 కోట్లు సంపాదించడం. అదేమన్నా నీ తెలివితేటలతో ఇన్నోవేటివ్గాను, లేకపోతే నీకు ప్రొడక్టివ్ యూటిలైజేషన్ అది మీరు అది చూడటమే కదా. వాడిని అలౌ చేస్తా, వాడి దగ్గర వసూలు చేయకు నువ్వు. వాడికి ఏదో బియ్యం ఇచ్చారు, ఇస్త్రీ పెట్టి ఇచ్చారు అనేది మనం మాట్లాడితే మనబోటి వాళ్ళం కూడా అది ఎంత దుర్మార్గం ఉండేది. అంటే అర్హులకి ఇవ్వమంటారా వద్దంటారా? అర్హులకి ఇది అంటే మీరు అన్నట్టు ఉచిత పథకాలు ఉండాలా ఉండకూడదు? అది కాదు సార్, మీకు అసలు ఈ దేశంలో విద్యా వైద్యం ఉంది. విద్యా వైద్యం హౌ కమ్ దట్ ది స్టేట్ ఎఫర్ట్స్ ఎబ్డికేట్ దర్ రెస్పాన్సిబిలిటీ టు ది ప్రైవేట్ సెక్టర్. విద్యా వైద్యం అందించడం బాధ్యత కదా రాష్ట్ర ప్రభుత్వాన్ని. దాన్ని తప్పుకుని ఆ బాధ్యత నుంచి తప్పుకుని అసలు మీకు మన జిల్లా పరిషత్ స్కూల్స్ ఉన్నాయండి. జిల్లా పరిషత్ స్కూల్స్లో కానీ మున్సిపల్ హై స్కూల్స్లో కానీ మంచి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ నుంచి వస్తున్నారు వాళ్ళు. ఎంబీడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, మంచి మంచి టీచర్స్ ఉన్నారు, మంచి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. ఏమంటే మీకు ఈ నారాయణ కానీ వీళ్ళు చైతన్య కానీ వీళ్ళ దగ్గర 30,000 ఇస్తారు జీతం. అవునండి. వాళ్ళు ఎవడో కూడా బిఏ పాస్ అనేది ఉండడు అక్కడ. మరి వాడి చదువు దగ్గర సక్సెస్ అవ్వటం ఏంటి, వీడి దగ్గర పిల్లలు లేకపోవడం ఏంటి గవర్నమెంట్ స్కూల్లోనూ అంత జీతం ఇచ్చినాక. అని ఈ హైదరాబాద్లో ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అన్నారు, ఎరగదొక్కేస్తున్నారు, ఎక్కుతున్నారు బస్సులు. ఎందుకు ఎక్కుతున్నారు? ఫ్రీ ఒకటి. రెండోది, ఈ డ్రైవర్ మన అడంగుకు చేరుస్తాడు, ఒడ్డుకి ఇబ్బంది లేదు, సేఫ్గా చేరుస్తాడు వీడు అని నమ్మకంతో. నీకు ₹1,00,000 ఇచ్చి వాడికి జీతం ఇచ్చి టీచర్ని పెడితే వీడు మన బిడ్డలు సక్రమంగా చదువు చదువుతాడనే నమ్మకం నువ్వు కలిగించలేకపోతున్నావు కదా వాడికి. ఈ టీచర్స్ ఏదో కౌరులు చెబుతారు, మేము మేధావులం అండి, మమ్మల్ని ఫోటో తీయమంటున్నాడు, ఏలుముద్ర తీయమంటున్నాడని. ఎట్లా ఇది? మీకు పర్ క్యాపిటల్ ఎంత పడుతుంది జిల్లా పరిషత్ స్కూల్లోనూ? సంవత్సరానికి ఒక్కొక్కడికి 1,30,000 1,40,000 పడుతుంది ఒక్కొక్క స్టూడెంట్కి. అక్కడ అంత ఖర్చు పెడతామంటే అవుట్కమ్ దానికి ఉండాలి కదా. అంటే ఒక స్టూడెంట్ ఎంత అవుతుంది అంటారు? ఇప్పుడు మా ఊర్లో హై స్కూల్ నేనే పెట్టించాను సార్. ఒక స్టూడెంట్ వినండి మీరు, హై స్కూల్ పెట్టితే 130 మంది ఉన్నారండి అక్కడ విద్యార్థులు. టీచర్స్ 13-14 మంది ఉన్నారు. ఈ 14 మందికి 15 లక్షల రూపాయలు పైన అవుతుంది జీతం నెలకి, ప్రతి నెల. 15 లక్షలు 12-15 ఎంత అవుతుందండి? 1,80,00,000 అవుతుంది. దాని మీద పెన్షన్ మంచి చెడ్డ 2 కోట్లు చాలవండి అక్కడ. 2 కోట్లు పెడితే 130 మంది విద్యార్థులు ఎంత అవుతుందండి? 1,50,000 అవుతుంది. 1,50,000 పెడితే దాంట్లో నుంచి అవుట్కమ్ రాకపోతే ఎట్లా ఇది? అట్లాగే బియ్యం, అవి బియ్యం ఇస్తా అంటే ఆ బియ్యం అసలు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. తినడానికి పనికిరాని బియ్యం. అలా కాకుండా మంచి మంచి బియ్యం ఇస్తే మంచిది కదండి. మంచి బియ్యం ఇవ్వాలంటే దానికి ఒకటి చేయాలి సార్. శాంతా కుమార్ అని మినిస్టర్ ఉండేవాడు. నేను ఒక రోజు ఎప్పుడో ఒకసారి కలుస్తానంటే ఫోన్ చేస్తే పొద్దున్నే రమ్మన్నాడు. బాగా చలి రోజులు. ఒక వేడి టీ పోస్తా చాలాసేపు కౌరులు చెప్పాడు. ధాన్యం కొంచెం కొనిపించా, కొంచెం గేడప్ చేయమని చెప్పాడు. ఇక శివాజీ అసలు ఏం జరుగుతుందో మీ రాష్ట్రంలో అన్నాడు. అదేంటి సార్ అన్న, నువ్వేమో ధాన్యం కొనిపించమంటావు, మీ చీఫ్ మినిస్టర్ బియ్యం ఇవ్వమంటాడు మమ్మల్ని, అసలు మీ సర్ప్లస్ డిఫిసిట్ ఏంటి చెప్పన్నాడు. ఏం చెబుతాను చెప్పండి. మనం ధాన్యం కొంటలేదని ఒక పక్కన మొత్తుకుంటా, రెండో ఒక బియ్యం ఇంకా ఎక్కువ ఇవ్వమంటావు ఏంటి? ఏంటి ఆ వైరుధ్యం ఏంటి అసలు? కాంట్రవర్షియల్గా ఉందండి. క్లారిటీ ఉండాలి కదా మీకు.